సో ఇది నా హ్యాండ్ బ్యాగ్ ముచ్చట. పడిపోయింది, సారీ. హలో మై బ్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్ మగువ. దిస్ ఇస్ గీత. జనరల్గా నా హ్యాండ్ బ్యాగ్ని నేను చాలా ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటాను. సీజన్కి తగ్గట్టుగా నేను క్యారీ చేసే ఎసెన్షియల్స్ని కూడా చేంజ్ చేస్తాను. ఎందుకంటే ప్రతి సీజన్లో మన నీడ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. అండ్ ఇప్పుడు వింటర్ కాబట్టి ఈ సీజన్కి తగ్గట్టుగా నేను నా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసే ఎసెన్షియల్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. ఆన్ ఎవ్రీడే బేసిస్ నేను బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నా అవుట్ఫిట్కి తగ్గట్టుగా నేను ఒకవేళ హ్యాండ్ బ్యాగ్ చేంజ్ చేయాల్సి వస్తే ఇందులో ఉన్న థింగ్స్ అన్నీ కూడా నేను ఆ బ్యాగ్లోకి చేంజ్ చేస్తాను. అంతే, చాలా సింపుల్. దీనివల్ల నాకు చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ నాకు మార్నింగ్ టైం ఎటువంటి హడావిడి కానీ లేకపోతే ఏదైనా మర్చిపోయామన్న ఫీలింగ్ కానీ ఏది ఉండదు. ఎనీ టైం చాలా అంటే చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉంటాను. ఐ మీన్ బయటికి వెళ్ళినప్పుడు కూడా నేను అది మర్చిపోయాను, అది తీసుకురావాల్సింది, ఇది పెట్టుకొని ఉండాల్సింది, యూజ్ అయ్యేది కదా అన్న టెన్షన్ నాకేమీ ఉండదు. అండ్ ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీకు కూడా కొత్త ఐడియాస్ రావచ్చు. మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. సో దిస్ ఈజ్ మై హ్యాండ్ బ్యాగ్ అండ్ ఇందులో నా వింటర్ ఎసెన్షియల్స్ ఏమున్నాయో ఇప్పుడు చూసేద్దాం. సో బేసిక్‌గా సీజన్‌కి సంబంధం లేకుండా మనం మెయిన్‌గా క్యారీ చేసే ఫోన్, పవర్ బ్యాంక్, కీస్ అండ్ ఇయర్ పాడ్స్ ఇలాంటివైతే అన్నీ కామన్. అవి కాకుండా వింటర్ ఎసెన్షియల్స్ ఏమున్నాయో మెయిన్‌గా చూపిస్తాను. సో అందుకే ఇయర్ పాడ్స్ కానీ అండ్ నేను క్యారీ చేసే వాలెట్, కార్డ్స్ అండ్ క్యాష్ అవన్నీ ఇందులో ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ ఇవైతే పక్కన పెట్టేస్తున్నాను. సో మెయిన్‌గా వింటర్ ఎసెన్షియల్స్‌లో నేను క్యారీ చేసేది స్కార్ఫ్. ఒకటుంటే కొంచెం ఎక్కువ కోల్డ్ అనిపించినప్పుడు యూజ్ చేయొచ్చు కదా! ఒక స్కార్ఫ్ క్యారీ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా థింగ్స్ అన్నిటిని కూడా ఇలా నీట్‌గా ఒక పౌచ్‌లో పెట్టేసుకుంటాను. సీ, ఇలా పెట్టేసుకోవడం వల్ల మనం హ్యాండ్ బ్యాగ్ చేంజ్ చేసినప్పుడు ఈ పౌచ్‌ని గానీ అండ్ రిమైనింగ్ మినిమల్ థింగ్స్‌ని కానీ అందులో పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటది. అండ్ సీ నౌ మై హ్యాండ్ బ్యాగ్ ఈజ్ ఎంప్టీ. సో ఈ పౌచ్‌లో నేనేం క్యారీ చేస్తానో ఇప్పుడు చూసేయండి. సో వింటర్ ఎసెన్షియల్స్ ఆల్మోస్ట్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటే చాలా ఆర్గనైజ్డ్‌గా నీట్‌గా ఉంటది. మనం ఎప్పుడైనా బయట వర్క్ ప్లేస్‌లో ఉన్నా కూడా కొంచెం రెడీ అవ్వాల్సి వచ్చినా కూడా జస్ట్ ఇలా పౌచ్ తీసేసుకుంటే చాలా నీట్‌గా కూడా ఉంటుంది. సో బేసిక్‌గా నేను ఈ వింటర్‌లో క్యారీ చేసేది ఫేస్ మిస్ట్ అనమాట. ఎనీ ఫేస్ మిస్ట్ క్యారీ చేయొచ్చు. నేనైతే మిలానీ క్యారీ చేస్తున్నాను. ఫేస్ మిస్ట్ జనరల్‌గా మన ఫేస్ డ్రై అయినప్పుడు కొంచెం అలా ఫేస్ మిస్ట్ స్ప్రే చేసుకుంటే ఏంటంటే డల్‌గా, డీహైడ్రేటెడ్‌గా ఉన్న స్కిన్ కొంచెం హైడ్రేట్ అవుతుంది. అండ్ చాలా మంచి డ్యూయీ లుక్ గూడా వస్తదనమాట. సో ఫేస్‌ని హైడ్రేట్ చేసుకోవడం బెటర్ కదా ఈ కోల్డ్ వెదర్‌లో. అందుకే ఫేస్ మిస్ట్ అయితే మ్యాండేటరీగా క్యారీ చేస్తాను. అండ్ నాకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఎప్పుడైనా బయట నుంచి బయటికి రెడీ అవ్వాల్సొచ్చినప్పుడు మెయిన్‌గా మనకు కావాల్సింది మాయిశ్చరైజర్ కదా! ఏదైనా కొంచెం మేకప్ లైట్‌గా వేసుకోవాలనుకున్నా కూడా అండ్ వితౌట్ మాయిశ్చరైజర్ అండ్ స్పెషల్లీ ఇన్ వింటర్ సీజన్ ఆల్మోస్ట్ హైలీ ఇంపాసిబుల్. అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి చిన్న కాంపాక్ట్ చిన్నది క్యారీ చేస్తాను. నేనైతే లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ క్యారీ చేస్తున్నాను. ఏదైనా నా దగ్గర ఉన్న మాయిశ్చరైజర్స్‌లో స్మాల్ సైజ్ క్యారీ చేస్తే కొంచెం బావుంటది కదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్. వింటర్‌లో లిప్స్ అన్నీ పగులుతూ ఉంటాయి. చాలా డ్రైగా అనిపిస్తది కాబట్టి రీఅప్లై చేసుకోవాలన్నప్పుడు కూడా యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం మంచిగా హైడ్రేటింగ్ లిప్ బామ్ అయితే బెటర్ గదా! సో నేనైతే ప్లమ్ క్యాండీ మెల్ట్స్ లిప్ బామ్ క్యారీ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ ఆయిల్. లిప్ ఆయిల్ ఈ మధ్య కాలంలో నేను బాగా యూజ్ చేస్తున్నాను. అండ్ నాకు చాలా నచ్చుతుంది. వింటర్‌కి లిప్ గ్లాసెస్ అంత సూట్ కావు. ఎందుకంటే లిప్స్ డ్రైగా ఉంటాయి కాబట్టి. సో ఇలాంటి లిప్ ఆయిల్, ట్రాన్స్‌పరెంట్ లిప్ ఆయిల్ గానీ, కొంచెం కలర్ ఉన్న లిప్ ఆయిల్ గానీ ఏదైనా బావుంటుంది. లిప్ బామ్ పైన కూడా మనం లిప్ ఆయిల్ అప్లై చేయొచ్చు. లిప్‌స్టిక్ పైన కూడా అప్లై చేయొచ్చు. ఒక లిప్ ఆయిల్ అయితే క్యారీ చేస్తాను. ఇది బ్లూ హెవెన్ నుండి చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. బావుంటుంది. సో లిప్ ఆయిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బాడీ బటర్. నేనైతే ఖాదీ న్యాచురల్ బాడీ బటర్ యూజ్ చేస్తాను. చాలా కాంపాక్ట్‌గా, క్యూట్‌గా స్మాల్ సైజ్ ఉంటుంది కాబట్టి క్యారీ చేయడం చాలా ఈజీ. జనరల్‌గా వింటర్‌లో హ్యాండ్స్ చాలా ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటాయి కాబట్టి బాడీ లోషన్ కానీ, బాడీ బటర్ కానీ యూజ్ చేయాలి. కానీ వింటర్‌లో బాడీ లోషన్స్ కన్నా కూడా బాడీ బటర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అందుకే నేను బాడీ బటర్ క్యారీ చేస్తాను. ఎవరికైనా బాడీ బటర్ గురించి ఐడియా లేకపోతే నేను రీసెంట్‌గానే బాడీ బటర్స్ గురించి ఒక వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ క్రీమ్. మోర్ ఆర్ లెస్ మనం హ్యాండ్స్ బయట ఉన్నప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటాము. సో, బాగా డ్రై అయిపోయినట్టు, డీహైడ్రేటెడ్‌గా ఉంటది గదా! అలాంటప్పుడు ఈ హ్యాండ్ క్రీమ్ యూజ్ చేస్తాను. ఎనీ హ్యాండ్ క్రీమ్ యూజ్ చేయొచ్చు. కొంచెం హ్యాండ్స్ మంచిగా సాఫ్ట్ అవుతాయి. ఎక్స్‌ట్రా సాఫ్ట్ అవుతాయి అండ్ చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అండ్ నేను క్యారీ చేసేదొచ్చేసి
చెర్రీ బ్లాసమ్ ఫ్రమ్ గుడ్ వైబ్స్ బావుంటుంది. ఇది కూడా చాలా మంచిగా హ్యాండ్స్‌ని హైడ్రేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వన్ స్క్రంచీ. చాలా ఫ్యాషనబుల్‌గా ఉంటది అండ్ అమ్మాయిలందరికీ బాగా యూజ్ అవుతది. తెలిసిందే గదా! ఎప్పుడు హెయిర్ లూజ్‌గా ఉంచుకుంటే అప్పుడప్పుడు కొంచెం చికాకేస్తది కాబట్టి ఒక స్క్రంచీ అయితే ఎప్పుడు పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక క్లిప్. చాలా కంఫర్టబుల్‌గా, క్యాజువల్‌గా ఉంటుంది. సో, మస్ట్ అండ్ షుడ్ స్క్రంచీ అండ్ క్లిప్ పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాక్స్ స్టిక్. ఎందుకంటే వింటర్‌లో కొంచెం డ్రై అండ్ ఫ్రిజ్జీ హెయిర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి వింటర్‌లో ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు స్లీక్‌గా హెయిర్ కొంచెం నీట్‌గా ఉండడానికి వాక్స్ స్టిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో, వాక్స్ స్టిక్ ఒకటి క్యారీ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ క్రోమ్స్. ఈ 2 కూడా యూజ్ చేస్తాను. మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. ఇది రెగ్యులర్ కోంబ్ అండ్ ఇదొచ్చేసి ఏంటంటే మన బేబీ హెయిర్‌నంతా కూడా కొంచెం నీట్‌గా, ఫైన్‌గా టేమ్ చేస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కోంబ్ నాకు. సో, ఎప్పుడు కూడా ఈ 2 కోంబ్స్ క్యారీ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ చెప్పాల్సింది కింద పోయినట్టుంది. సన్ స్క్రీన్. సో, ఇది జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ చాలా లైట్ వెయిట్‌గా ఉంటది. ఫిక్స్ డెర్మా నుంచి మినిమమ్ ఎస్‌పీఎఫ్ 50 ఉన్న సన్ స్క్రీన్సే క్యారీ చేస్తాను. ఎయిదర్ వింటర్ ఆర్ సమ్మర్. మ్యాండేటరీగా 50 ఉంటే బావుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్. ఎప్పుడైనా బయట నుంచి బయటికి వెళ్ళాల్సొచ్చినప్పుడు మళ్ళీ ఇంటికొచ్చి ఏం రెడీ అవుతాను చెప్పండి. సో, ఈజీగా ఒక కన్సీలర్ పెట్టుకుంటే మినిమల్‌గా చాలా ఫాస్ట్‌గా ఫౌండేషన్ లేకుండా సింపుల్‌గా రెడీ అయిపోవచ్చు. ఫేసెస్ కెనడా నుంచి హెచ్‌డి కన్సీలర్ చాలా బావుంటుంది. హైడ్రేటింగ్‌గా అనిపిస్తది. సో, ఇదొక్కటుంటే చాలు ఫుల్ ఫేస్ మేకప్ అయిపోతుంది. అండ్ కంప్లీట్ మేకప్‌కి అన్ని థింగ్స్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు యూజ్ అయ్యేవే ఈ మల్టీ పర్పస్ ప్రొడక్ట్స్ అన్నమాట. లిప్ అండ్ చీక్ టింట్ ఇదొక్కటుంటే చాలు సింపుల్‌గా లిప్ అండ్ చీక్స్ బ్లష్ లాగా యూజ్ అయిపోతుంది. అండ్ లిటిల్ బిట్ కొంచెం గ్లాసీగా ఐ షాడో లాగా ఐస్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఎర్త్ రిథమ్ నుండి లిప్ అండ్ చీక్ టింట్ ఒకటి క్యారీ చేస్తాను. ఇదే అని కాదు ఐ కీప్ చేంజింగ్. బట్ రీసెంట్ టైమ్స్‌లో చాలా బాగా యూజ్ చేస్తుందంటే ఈ లిప్ అండ్ చీక్ టింట్. చాలా న్యాచురల్‌గా అనిపిస్తది. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 లిప్‌స్టిక్స్ మాత్రం మ్యాండేటరీగా నేనెప్పుడు క్యారీ చేస్తా ఉంటాను. అందులో ఒకటొచ్చేసి నూడ్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆ రోజు ఏ లిప్‌స్టిక్ అయితే వేసుకున్నానో ఆ లిప్‌స్టిక్‌ని నేను అప్లై చేసుకున్న వెంటనే హ్యాండ్ బ్యాగ్‌లో మర్చిపోకుండా పెట్టేసుకుంటాను. సో, ఆఫ్టర్ లంచ్ ఆర్ ఎప్పుడైనా అప్లికేషన్ నాకు అవసరమైనప్పుడు ఆ లిప్‌స్టిక్ తీసి వేసుకుంటాను. సో, 2 లిప్‌స్టిక్స్ అయితే మ్యాండేటరీగా నేను పెట్టుకుంటాను. సో, ఎవ్రీడే బేసిస్ నేను నా బ్యాగ్‌లో చేంజ్ చేసుకునేది మస్ట్ అండ్ షుడ్ లిప్‌స్టిక్ అదొక్కటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్. ఆల్ టైమ్ మనం ఆల్ త్రూ ది డే మంచిగా స్మెల్ చేయాలనుకున్నప్పుడు ఒక పర్ఫ్యూమ్ మ్యాండేటరీగా క్యారీ చేస్తే చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని డ్రై నాప్కిన్స్ అనమాట. ఉంటే బెస్ట్ కదా! అందుకే కొన్ని డ్రై నాప్కిన్స్ అయితే క్యారీ చేస్తాను. అండ్ ఇప్పుడు కోల్డ్ వెదర్ కాబట్టి మనకెప్పుడైనా కూడా కోల్డ్ అటాక్ చేయొచ్చు. అందుకే నాజల్ డ్రాప్స్. ఇదైతే ఎంత బావుంటుందంటే ఎవరికైనా తరచూ జలుబు అలాంటిది ఉన్నప్పుడు మనం వర్క్ ప్లేసెస్‌లో ఉన్నప్పుడు మెయిన్‌గా ఆర్ ఇంట్లో ఉన్నప్పుడైనా సరే బాగా రన్నింగ్ నోస్ అలాంటిది ఉన్నప్పుడు ఇది చాలా చాలా బావుంటుంది. ఈ నాజల్ డ్రాప్స్ ఏంటంటే మంచిగా ఇట్లా వేసుకున్నామంటే మాత్రం ఎంత బాగా మనకసలు జలుబొచ్చిందా అన్న ఫీల్ ఉంటదనమాట. రన్నింగ్ నోస్ ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతది. చాలా బావుంటుంది. సో, వింటర్‌లో మస్ట్ అండ్ షుడ్ నేనెప్పుడు క్యారీ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి నాకు బాగా హెడేక్ వస్తూ ఉంటదనమాట. అలాంటప్పుడు ఈ రోల్ ఆన్ చాలా బావుంటది. జస్ట్ ఇట్లా మనం అప్లై చేసుకుంటే మన హెడేక్ కొంచెం తొందరగా రిలీఫ్ అయినట్టు అనిపిస్తది. చిన్నగా క్యూట్‌గా ఉంది కాబట్టి ఇది కూడా ఎప్పుడు పెట్టేసుకుంటాను. సో, అదనమాట మన బ్యాగ్‌లో నేను వింటర్ ఎసెన్షియల్స్ ఏమేమి క్యారీ చేస్తానో. సో, ఇది నా హ్యాండ్ బ్యాగ్ ముచ్చట. పడిపోయింది. సారీ. సో, చూసారు కదా! వింటర్ ఎసెన్షియల్స్ నా హ్యాండ్ బ్యాగ్‌లో నేను ఏం క్యారీ చేస్తానో, మీకు కూడా ఒక ఐడియా వచ్చిందనుకుంటాను. మీకివన్నీ అవసరం కాకపోయినా, మీకు యూజ్ అయ్యేవేంటో మీరు తెలుసుకొని ఆర్గనైజ్ చేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మనకు ఆ స్ట్రెస్ ఉండదు. చాలా రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.